అయితే బుల్లిరాజుని క్యారెక్టర్ పెట్టి చేయడం మీద ఎంత ఫన్ అయితే జనరేట్ అవుతుందో థియేటర్లో, బట్ దాని మీద ఒక నెగిటివిటీ కూడా వస్తుంది కదా. కొంతమంది సైకాలజిస్టులు కావచ్చు, ఒక చిన్న పిల్లోని పెట్టి ఇట్లాంటి రోల్ చేపించారు, ఇలాంటి కొన్ని కామెంట్స్ ట్రోల్స్ వస్తున్నాయి కదా. దీని మీద మీరు ఏం చెప్తారు? అంటే ఇది నేను ఆల్రెడీ నిన్న మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను. అసలు పిల్లలు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ థియేటర్లో చప్పట్లు కొడుతూ క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తుంటే సైకలాజికల్ ప్రభావం పడే అవకాశం ఎందుకు ఉంటుంది? సైకలాజికల్గా పడే ప్రభావం అంశమైనవి చాలా ఉన్నాయి మార్కెట్లో. మనం చాలా హెల్తీగా ఒక చిన్న కామెడీ చెప్పాం. అండ్ మీరు అడిగిన దానికి చిన్న లాజికల్ ఆన్సర్ చెప్తా. ఇదే టాపిక్ సెన్సార్ ఆఫీసర్ దగ్గర కూడా వచ్చింది. సెన్సార్ ఆఫీసర్ కూడా సినిమా అంతా చాలా మెచ్చుకున్నారు. మెచ్చుకున్నప్పుడు ఆవిడ చాలా బాగుంది కదండి, కొద్దిగా మార్చండి అని చెప్పారు. మేము మార్చాం. ఆవిడ అడిగినప్పుడు నేను ఒకటే చెప్పా, ఇప్పుడు మనం ఒక స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి థియేటర్కి రాగానే ఒక టైటిల్ కార్డు వేస్తున్నాం. ఆ టైటిల్ కార్డు వేసినప్పుడు మనం పూజ చేసుకుంటూ అగరబత్తి వెలిగిస్తూ మీరు సిగరెట్ తాగకండి, ఆరోగ్యానికి హానికరం అని మనం వేసామనుకోండి, అది రీచ్ అవుతుందా? అది స్మోక్ తాగుతున్నది మనం చూపిస్తేనే ఇంజూరియస్ టు హెల్త్. అలాగే ఈ సినిమాలో మనం చెప్పాలనుకుంది ఏంటంటే, ఓటీటీ వల్ల మేబీ దెర్ ఈజ్ ఏ ఛాన్స్ కిడ్స్ మీద దాని ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు అనేది మేము చాలా కామెడీగా చెప్పాం. ఈ విషయం 25 ఏళ్ల క్రితం జంధ్యాల గారు ఐహై నాయక్ అనే సినిమాలో ఒక పెద్ద ట్రాక్ వేశారు. సినిమా అంతా పిల్లోడి మీద తీశారు. అంటే స్పాయిల్ కిడ్, ఆ స్పాయిల్ కిడ్ ఉంటే ఆ పడే టార్చర్ ఎలా ఉంటుందనే దాన్ని మనం చాలా హెల్తీగా పాజిటివ్గా చెప్పాం. ఇక దాన్ని కూడా తీసేవాళ్ళు ఉంటారు, దాన్ని మనం పట్టించుకోకుండా ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు, ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు, దాన్ని అలా పాజిటివ్గా ముగిద్దాం. దట్ ఈస్ అనిల్. థ్యాంక్ యూ సార్. వెంకట గారు, నేనేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బుల్రాజ్తో మొన్న ఇంటరాక్ట్ అయినప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే, నెక్స్ట్ ఏ ఫిల్మ్ అయినా సరే అనిల్ గారు పర్మిషన్ అడిగే, అనిల్ గారిని సంప్రదించే నేను ఓకే చేస్తాను అంటున్నాడు. లేదమ్మా, ఆల్రెడీ 15 సినిమాలు చేస్తున్నాడు. ఇంకా అనిల్ ఎప్పుడు పాపం చేయని అన్ని కంపల్సరీగా మీ సజెషన్ తీసుకొని చేస్తాను అంటున్నాడు. సో ఎలా అనిపిస్తుంది సార్ అంత రిసీవ్ చేసుకున్నప్పుడు? క్యారెక్టర్ నిజంగా చాలా చిన్న ఒక 1% 2% కొద్దిగా భయం అనిపించింది, కానీ బట్ ఆడిటోరియం థియేటర్లో దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మేము ఆ పాత్ర ఎందుకు క్రియేట్ చేసామో దానికి తాలూకు సెన్సిబిలిటీస్ అంటే ఆడియన్స్ అర్థం చేసుకున్నారు. అది రీచ్ కూడా మామూలుగా లేదు. ఇంకా ఇందాక మన ఆయన అడిగినట్టు ఇంకా సెకండ్ హాఫ్లో పెట్టొచ్చు కదా మేము అనుకొని కూడా ఎక్కడో సరే ఆపాం. సరే ఓకే, సీక్వెల్ ఉంది కాబట్టి ఎప్పుడైనా నెక్స్ట్ ఫర్దర్గా వాడిని అడిగాము. అప్పటికి నేను క్లైమాక్స్లో అడిగా, నేను అనిల్ తను కదా ఫైట్ చేసేటప్పుడు సార్ కొట్టమా ఏదో అన్నాడు కదా. సో వెంకీ గారు అడిగారు ఇంకా పెట్టాలి అని. బట్ మాకు ఎందుకంటే వెళ్ళే స్క్రీన్ ప్లేలో అన్ని క్యారెక్టర్స్ని మేము కంక్లూడ్ చేసుకుంటూ రావడం జరిగింది. సో ఈ సెకండ్ హాఫ్కి కుదరలేదు, బట్ డెఫినెట్గా ఫర్దర్గా మాకు ఇంకా స్పేస్ ఉంది కాబట్టి విల్ డూ వండర్స్. అండ్ బుల్లిరాజు మీరు అడిగినట్టు చాలా ముదురుగాడాడు. సో చాలా ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు. సో చక్కటి ఆన్సర్స్ చెప్పాడు. సో డెఫినెట్గా అంటే ఇంత పేరు వచ్చింది కాబట్టి ఏది పడితే చేయకుండా, సో వాడికి హెల్ప్ అవ్వాలి, వాడికి ఫ్యూచర్కి వాడు చదువుకుంటున్నాడు కాబట్టి వాడికి జాగ్రత్తగా చేసుకోమని చెప్పాం. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడి కాళ్ళు, వాడు వచ్చి నన్ను గైడెన్స్ అడిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను.